నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎన్నికలు జరిగిన తర్వాత తొలిసారి అయితే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వెళ్ళడం జరిగింది. కాకపోతే అక్కడ అనూహ్యంగా అక్కడ తన నివాసం వద్ద అందరూ ఒకలాంటి ఆహ్, ఎదురు దాడికి దిగడం జరిగింది. అక్కడ ఇంటి లోపలికి వెళ్లి మరి దాడులు చేయడం జరిగింది. కిటికీలు విరగొట్టడం జరిగింది. ఎందుకు ప్రజల్లో ఇంత వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చింది అనేది మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఎంకే రావు గారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారైతే పులివెందుల వెళ్ళడం జరిగింది. కాకపోతే ఇక్కడ అనూహ్యంగా తన మీద వ్యతిరేకత, తన ఇంటిలోకి వెళ్లి మరి అక్కడ అద్దాలు పలగొట్టడమే కావచ్చు, ఒకలాంటి దాడికి దిగారని అనుకోవాలి ప్రజలైతే. ఎందుకంత వ్యతిరేకత వచ్చింది సార్? ఎన్నికలకు ముందు పులివెందులు వెళ్ళినప్పుడు పులివెందుల పులిలాగా ఆయన వెళ్ళారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలను చూసిన తర్వాత అంతకుముందు పులిలాగా చూసినటువంటి జనానికి ఆయన ఒక పిల్లిలాగా కనిపించారు. అందువల్లనే ఆ విధమైనటువంటి రియాక్షన్ వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే 30 సంవత్సరాల పాటు నేను అధికారంలో ఉంటాను, నాకు తిరుగులేదు అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బలహీనత ఏమిటో లేదా బలం ఏమిటో ఎన్నికల్లో బహిర్గతమైన తర్వాత ఆ పులివెందుల ఓటర్లలో లేదా పౌరుల్లో కూడా గతంలో ఉన్న మాదిరి గౌరవ మర్యాదలు ఉండవు అనేటువంటిది బహుశా ఆయన అర్థమై ఉండదు ఆయనకి. అందువల్లనే అక్కడ అటువంటి పరిస్థితి ఎదురైనట్లుగా కనిపిస్తాం. రైట్. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే పులివెందులలో అంటే ఏదైతే రాయలసీమ అనేది కడప అనేది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి, వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట లాంటి ఒక ప్లేస్ అని చెప్పుకోవాలి. అలాంటిది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ఈవెన్ ఎలక్షన్స్ టైమ్‌లో ప్రచారానికి వెళ్ళినా కూడా భారతిరెడ్డి గారిని క్వెషన్స్ అడిగిన తీరు, అంటే తిరగబడిన తీరు, ఎవరైతే అక్కడ సర్పంచ్ వాళ్ళున్నారో వాళ్ళందరూ ప్రశ్నలతోని భారతిరెడ్డి గారిని ఇబ్బంది పెట్టినట్టు కూడా మనకి తెలుసు, చూసాం. సో ఇదంతా స్వయంకృత అపరాధం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు తన చేతులతో తనే చేసుకున్న ఒక తప్పిదం అంటారా? డెఫినెట్ గా స్వయంకృత అపరాధమే. పులివెందుల లేకపోతే కడప అనేటువంటిది వైఎస్ కుటుంబానికి బలమైనటువంటి కేంద్రాలే, దాన్ని కాదంటలేదు. కానీ హ్మ్. అక్కడ ఉన్నటువంటి జనం కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటారని మనం అనుకోక్కర్లేదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు చాలా స్వల్ప తేడాతోటి ఆయన బయటపడ్డారు. చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా ఆయన గెలిచారు. అందువలన కడపైనా, పులివెందులైనా, లేకపోతే కుప్పమైనా, లేదా పిఠాపురం అయినా గానీ, ఆ జనానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. లేదా జనం సమస్యల పట్ల రిప్రజెంటేషను మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పలుకుబడిని బట్టే ఎవరైనా గూడా గౌరవిస్తారు. ఇప్పుడు హ్మ్. పులివెందుల్లో జరిగినటువంటి ఉదంతాలను బట్టి, మీడియాలో వచ్చినటువంటి వార్తలను బట్టి చూసినప్పుడు, గతంలో పులివెందులు కావచ్చు, లేదా కడప జిల్లాలో పెట్టుబడులు పెట్టి చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకొని పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నటువంటి వాళ్ళకి అనూహ్యమైనటువంటి ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే అధికారానికి వస్తారు, మనం పెట్టినటువంటి పెట్టుబడి సొమ్ములు మనకి ఎక్కడికి పోవు అనే ఆశలతో ఉన్నటువంటి వాళ్ళకి నిజానికి ఒక ఆశానిపాతం. అటువంటి కాంట్రాక్టర్లు నష్టపోతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థికంగా వచ్చేటువంటి నష్టమేమీ లేదు. అందువలన ఆ విధంగా వచ్చినటువంటి కాంట్రాక్టర్లుగా వచ్చినటువంటి వాళ్ళు, లేదా వాళ్ళ తరఫున వచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ పట్ల సరైనటువంటి ఆదరణ చూపలేదనేటువంటి ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగాను, లేదా ఆ ఇంటి మీద కూడా దాడులు చేసినట్టుగా కూడా కనిపిస్తా ఉంది. అందుకనే ఎప్పుడైనా ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనేటువంటి జ్ఞానం లేకపోయేట్లయితే మనల్ని అభిమానించినటువంటి వాళ్ళే మనల్ని తరిమి కొడతారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి శ్రీలంకలో ఒక ప్రధానమంత్రిని మొత్తం జనం తరిమి కొడితే ఆయన ఎక్కడో ఒక నౌకా కేంద్రంలో దాక్కున్నటువంటి విషయం మనకు తెలుసు. అందుకని హ్మ్. అంతకుముందు ఆయనకి సింహళ హృదయ సామ్రాట్ అనే అదే జనం కీర్తించారు. కానీ అటువంటి జనమే ఆగ్రహం వచ్చిన తర్వాత వెంటబడి తరిమి ప్రాణాలు తీసేందుకు కూడా ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే విధమైనటువంటి ట్రీట్మెంట్ జరిగినట్టుగా మనకి కనిపిస్తుంది.
రైట్ సార్. అక్కడ చూస్తున్నట్టయితే అక్కడ వాళ్ళు జనాలు అడిగే ప్రశ్నలేంటంటే, ఈ 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా ఇక్కడొచ్చి ఉండలేదు. ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోలేదు. కనీసం ఇప్పుడైనా మరి ఇప్పుడెందుకొచ్చావు? ఇప్పుడొచ్చిన వాడివి ఉండి ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటావా లేదా? అని చెప్పేసి వాళ్ళొక క్వెషన్స్ అడిగిన పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో ఉండే అవకాశం ఉందంటారా? లేదంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న స్పీకరు పదవి బాధ్యతలు స్వీకరించేటువంటి సమయంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉండాలి. అదేవిధంగా సభా సాంప్రదాయాల ప్రకారం ఒక స్పీకర్‌ని గౌరవప్రదమైనటువంటి అన్ని పక్షాలకు చెందినటువంటి వాళ్ళు సభా స్థానంలో కూర్చోబెట్టడం, శుభాకాంక్షలు చెప్పడం అనేటువంటిది ఎప్పటినుంచో జరుగుతా ఉంది. పార్టీలతో నిమిత్తం లేకుండా. కానీ దానికి విరుద్ధంగా ఆయన కడప అసలు పులివెందులు ఎందుకెళ్లారు అనేటువంటిది ఎవరికీ తెలియదు. పోనీ ఆయన ఏదో అత్యవసరమైనటువంటి పని ఉందని ఏదో తర్వాత సాకులు చెప్తారేమో మనకు తెలీదు. హ్మ్. ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు రిప్రజెంట్ చేసి స్పీకర్‌ని అభినందించడం అనేటువంటి కనీస మర్యాదను కూడా వాళ్ళు పాటించలేదు. అందువలన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇడుపులపాయకో లేకపోతే పులివెందులకో వెళ్లి అక్కడుండి ఆయన చేసేదేమీ లేదు. మళ్ళా ఆయన ప్యాలెస్‌లో ఉన్నటువంటి హైదరాబాద్ లోటస్ పాండో లేకపోతే బెంగుళూరులోనో ఉండి ఆయన బిజినెస్‌లు చూసుకోవడం తప్ప, పులివెందుల్లో ఉన్నంత మాత్రాన ఆయనకు ఒరిగేదేమీ లేదు. అక్కడ ఉన్నటువంటి జనానికి కూడా వచ్చేదేమీ లేదు. రెండోది ఆయన అసలు అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేటువంటి అంటే నిన్న జరిగినటువంటి పరిణామాలను చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయన్నది కూడా మనం గమనించాలి. హ్మ్. అంటే ఇప్పటివరకు చూసుకుంటున్నట్టయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా తను సభలకి వెళ్ళకుండా ఉండి ఏదైతే స్పీకర్‌ని ఒక రకంగా అవమానించినట్టే అని భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడికెళ్ళి గౌరవ సభలో ఉండాల్సిన ఒక బాధ్యతమైన పొజిషన్‌లో ఉండి కూడా ఉండకుండా వచ్చేసారు అని చెప్పేసి అదొకటి అయితే, ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు పులివెందులకెళ్ళింది కూడా అసలు ఎందుకు ఓడిపోయాం ఏంటి అని సమీక్ష నిర్వహించడానికి వెళ్లారని చెప్పేసి కూడా వార్తలొస్తున్నాయి. ఎందుకు ఇంకా ఓడిపోయాం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాలేదంటారా అసలు మరి? ఇప్పుడు పులివెందుల్లో ఆయన ఓడిపోలేదు. లేదా కడప పార్లమెంట్‌లో ఆ పార్టీ ఓడిపోలేదు. హ్మ్. ఇంకా అక్కడికి వెళ్లి సమీక్ష చేసేదేముంది? అంతకుముందు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరిని పిలిచి తాడేపల్లి ప్యాలెస్‌లో ఆయన సమీక్షలు జరిపారు. హ్మ్. ఒకవేళ ఇంకేదైనా సందర్భం ఉంటే తరువాత ఎప్పుడైనా అంటే నిన్న గాకుండా ఈరోజో, రేపో ఎప్పుడైనా అక్కడికి వెళ్లి తన ఓటర్లని కలుసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. దాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ కావాలని స్పీకర్‌ని అవమానించేందుకు స్పీకర్‌ని అవమానించడం గాదు. అది అసెంబ్లీని అవమానించడంగానే పరిగణించాల్సి ఉంటుందనేది నా అభిప్రాయం. అందుకని హ్మ్. కావాలని ఏదో ఒక సాకుతోటి ఆయన వెళ్ళటం తప్ప, ఎలాంటి సకారణాలు మనకి కనపట్లేదనేది స్పష్టం. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఈసారి అసలు ఏమంటారు అసెంబ్లీకి అటెండ్ అయ్యే అవకాశమే లేదు. తనతో పాటు ఎవరైతే గెలిచారో వాళ్ళని గూడా అసెంబ్లీకి వెళ్ళకుండా చేయాలని జెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్లాన్ జేస్తున్నారని జెప్పేసి కూడా మరి వార్తలొస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు అనేకమైనటువంటి ఊహాగానాలొస్తున్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున వైసీపీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, అదే విధంగా ఎంపీలు కూడా బీజేపీలో చేరతారనేటువంటి కథనాలు కొన్ని వస్తున్నాయి. హ్మ్. స్వయంగా బీజేపీ ఎమ్మెల్యే వికే నారాయణ రెడ్డి ఆయన మాతో సంప్రదిస్తున్నారు మిథున్ రెడ్డి గారు. తన తండ్రితో సహా అందరిని పార్టీ ఫిరాయించమని చెప్పేసి బీజేపీలో చేరమని ఆయన ఒత్తిడి చేస్తున్నారని బహిరంగంగానే చెప్పారు. హ్మ్. అందువలన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ అంశాన్ని గాని, ఏ వార్తను గాని మనం తోసిపుచ్చలేము. అలాగని చెప్పి నిర్ధారించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఒకవేళ అటువంటి ప్రయత్నాలు గనుక ఉండేట్లయితే అది త్వరలోనే మనకి స్పష్టంగా బయటపడుతుంది. అందుకని హ్మ్. వాటి మీద ఊహాగానాలు అవసరం లేదు. వాస్తవాల ప్రాతిపదికగానే మనం చర్చించాలనేది నా అభిప్రాయం. హ్మ్. అంటే ఇప్పటి వరకు చూస్తుంటే సార్ పులివెందుల్లో కూడా చాలా అంటే ఈసారి రాయలసీమలో కూడా చాలా తక్కువ సీట్లు గెలుచుకుంది వైసీపీ పార్టీ. అయితే ఇక్కడేంటంటే వీళ్ళు ఏదైతే అసెంబ్లీ ఉందో ప్రజల పక్షాన అసెంబ్లీకి వెళ్ళాల్సిన పదవిలో ఉండి కూడా వీళ్ళు ఇలా చేస్తుంటే మరి జనాల్లో వీళ్ళకి ఇంకా నమ్మకం వీళ్ళ పైన ఇంకా ఉన్న నమ్మకాన్ని వీళ్ళు కోల్పోయే పరిస్థితులున్నాయి. మరి అది వాళ్ళు గ్రహించే అవకాశం ఉందంటారా? లేదంటారా? డెఫినిట్‌గా ఒక పార్టీ అన్న తర్వాత ఒక సభ్యుడు గెలిచినా లేదా 11 మంది గెలిచినా గాని ప్రజల తరఫున ఆ నియోజకవర్గం యొక్క ప్రజల వాణిని వినిపించాల్సినటువంటి బాధ్యత ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యేల మీద ఉంటది. దాన్ని హ్మ్. విస్మరించడం అంటే ప్రజల్ని అవమానించడమే.
లేదా ఆ నియోజకవర్గాల ప్రజల్ని కూడా పూర్తిగా అవమానించడమే అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అందుకని ఆ విధంగా మొత్తం రాష్ట్ర ప్రజల్ని మొత్తంగా బాయ్‌కాట్ చేసి ఏదో ఒక సాకుతోటి బాయ్‌కాట్ చేసి మొత్తంగా అసెంబ్లీని బాయ్‌కాట్ చేస్తారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి ఆ పార్టీ వాళ్ళు చేసినటువంటి మర్యాద తనకు మళ్ళా పునరావృతం అవుతుందనేటువంటి భయంతోటి ఆయన అసలు మొత్తం అసెంబ్లీకి వెళ్ళటం మానేస్తారనేటువంటిది మనం చూడాల్సిందే. దాని మీద ఊహాగానాలు చేయాల్సినటువంటి అవసరం లేదన్నది కూడా నా అభిప్రాయం. హ్మ్. అయితే ఇప్పుడు ఈ 11 మంది ఎమ్మెల్యేలంటే చాలా మంది పక్కన పక్కన పార్టీ వైపు చూస్తున్న ఇది మనం చూస్తున్నాం సార్. రేపు మాపు ఇంకా వాళ్ళు ఖచ్చితంగా పక్కన పార్టీ కండువా కప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది సార్? నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు మనకి ఆయన సమీక్షల పేరుతోటి సందర్భంగా మాట్లాడినటువంటి తీరు మనకి ఒకటి ఇండికేట్ చేస్తా ఉంది. రెండోది అసెంబ్లీలో ఆయన ప్రవర్తించినటువంటి తీరు ప్రమాణ స్వీకారం సందర్భంగా గానివ్వండి, తర్వాత మరుసటి రోజు స్పీకరు సందర్భంగా గాని చూసినప్పుడు వాళ్ళలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. గత పాత అలవాట్లనే వాళ్ళను అదే విధంగా ఉంచుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఆ విధంగా గనక ఉండేట్లయితే వాళ్ళని అభిమానించేటువంటి ఎవరైతే 39-40% మంది ఓట్లు వేశారో వాళ్ళ మద్దతు కూడా రాబోయేటువంటి రోజుల్లో కోల్పోయినా ఆశ్చర్యం లేదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నాయకుడిని నమ్మారు. వైసీపీ పార్టీని నమ్మారు. ఆ నమ్మకాన్ని గనక వమ్ము చేసేట్లయితే వాళ్ళు కూడా మిగతా హ్మ్. అది ఏ పార్టీకైనా వచ్చేస్తుంది. గతంలో మనం చూసాం. తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇచ్చినటువంటి వాళ్ళు, ఆ తెలుగుదేశం పార్టీ అంటే 2014, 19 మధ్య ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది గనక జగన్మోహన్ రెడ్డి గారికి అపరిమితమైనటువంటి మెజారిటీని కట్టుబెట్టారు. అందుకని ఎవరైనా జనం నమ్మకాలను వమ్ము చేయకూడదు. ఇదే హ్మ్. గుణపాఠంగా ఉండాలి. అది. రైట్ సార్. అయితే ఇన్ని జరిగిన తర్వాత కూడా జగన్‌కి ఈసారి అంటే గతంలో చూస్తే 151 సీట్లతో గెలిపించిన జనం ఈసారి మరి 11 సీట్లకే పరిమితం చేశారు కాబట్టి, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తను చేసిన తప్పులేందో తను గ్రహించే అవకాశం ఉందంటారా? లేదంటారా సార్? చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు మీడియాతో మాట్లాడలేదు. హ్మ్. మీడియా నుంచి, విలేకరుల నుంచి ఎలాంటి ప్రశ్నలని ఆయన ఎదుర్కోలేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే జనజీవితానికి దూరంగా ఎక్కడో అడవుల్లో ఉన్నట్టుగా ప్యాలెస్‌కే పరిమితమయ్యి వీడియోల ద్వారా ప్రకటనలు చేయడం తప్ప, ఆయన ఒక విధంగా చెప్పాలంటే జనజీవితంలో భాగస్వామిగా లేరు. అందుకని రైట్. ఇప్పటికైనా జనజీవితంలో కలవాలి ఆయన. హ్మ్. మీడియాతో మాట్లాడాలి. మీడియా యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. మీడియా యొక్క విమర్శలను ఎదుర్కోవాలి. మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. అప్పుడే ఆయనలో మార్పొచ్చినట్టు భావిస్తాను తప్ప, లేనట్లయితే గతంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ప్రవర్తన ఉన్నదో ఇప్పుడు గూడా అంటే ఓడిపోయినా గూడా ఎలాంటి మార్పు లేదనేటువంటి నిర్ధారణకు రావాల్సి ఉంటుంది అని రైట్ సార్. స్పష్టంగా చెప్పుకోవాలి. రైట్ సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్‌లో వచ్చినందుకు ధన్యవాదాలు సార్.